ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వవిజ్ఞాన వేద పాటలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు దాసులకు, దాసురాన్లకు, దేవుని పిల్లలందరికీ స్వాగతము, ఘనస్వాగతం పలుకుతున్నాం. ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, ఈ పరిచర్యలో పాలిభాగస్తులండి. ఆలస్యం లేకుండా దేవుని కాంతిలో, లేఖన కాంతిలో ప్రయాణం సాగిద్దాం. మేటి మన ధ్యానం కొరకు 2వ సామ్యుయేలు 6:3 వరకు చదువుదాం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియోలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబినాదాబు ఇంట నుండి తీసుకొని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కలము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. చాలు. కిర్యాత్యారీము అనే ప్రాంతములో అబినాదాబు ఇంట్ల ఉన్నటువంటి మందసాన్ని తీసుకురావటకు దావీదు మహారాజు బయలుదేరి తన సైన్యంతో తీసుకొని వస్తున్నాడు. ఆ అబినాదాబు యొక్క కుమారులు ఇద్దరు, ఉజ్జా, అహ్యు, వీళ్ళిద్దరూ మరి ఆ కొత్త బండి మీద తీసుకొస్తున్నటువంటి మందసాన్ని తీసుకొస్తున్నారు కనుక ఆ కొత్త బండిని తోలుతున్నారు. అంటే ఒక ఆయన ముందు నడుస్తున్నాడు బండికి, ఒక ఆయన పక్కలు చూసుకుంటున్నాడు, వెనక నడుస్తున్నాడు ఉజ్జా. ఒక చోటుకు వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారి మరి ఇట్లా సైడ్కు పడిపోయినప్పుడు ఆ మందసం కింద పడుతుందేమో అని మరి ఆ యాజకుడు, మరి లేవీయుడు, ఆ లేవీయుడు ఉజ్జా ఆ మందసాన్ని పట్టుకోబోయాడు. వెంటనే దేవుని కోపం అతని మీద రగులుకొని అతడు ఆ తప్పు చేసినందున అక్కడికక్కడ చనిపోయాడు. అప్పుడు వెంటనే దావీదు భయపడ్డాడు. భయపడి అక్కడ ఓబేదేదేము అనే లేవీని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. అసలు ఈ ఉజ్జా ఎందుకు చనిపోయాడు? మనము ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఈరోజు కొన్ని లేఖన పరిశోధనలు మనం చేస్తున్నాం. ఉజ్జా ఎందుకు చనిపోయాడు? ఏం తప్పు చేశాడు? ఉజ్జా అన్యుడా? కాదు. లేక వేరే గోత్రం వాడా? కాదు, లేవీయుడే. లేవీయులో పనే కదా అది. అవును. మరి మందసాన్ని తీసుకొస్తుంటే ఉజ్జా ఎందుకు చనిపోయాడు? అయితే అసలు ఇది పట్టుబడ్డది ఎవరి చేత అంటే, మొదట ఈ దావీదు మహారాజు అబినాదాబు ఇంట్లో నుంచి తీసుకొచ్చే ముందు అది అబినాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది ఈ యొక్క మందస్సం. ఈ 20 ఏళ్ళ ముందు ఏం జరిగింది అసలు చరిత్ర నిమ్మలరా? కొంచెం అది చదువుది మనం కొన్ని సంగతులు తెలుసుకున్నాక ఈ ఉజ్జా ఎందుకు చనిపోయాడో స్పష్టంగా అందరికీ తెలిసిపోతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు అని అందరికీ అర్థమైపోతుంది. అసలు ఇశ్రాయేలు అరణ్య యాత్ర చేసి వాళ్ళు కానానుకు చేరుకున్నప్పుడు అక్కడ స్థిరపడ్డ తర్వాత ఈ మందిరం, గుడారం, ప్రత్యక్ష గుడారం, అప్పుడు ఇంకా సొలొమోను రాజు రాలేదు, మరి ఇంకా మందిరం కట్టబడలేదు. న్యాయాధిపతి కాలంలో మరి షిలోహులో మందిరం ఉంది. ఏలీ ఇశ్రాయేలుకు మరి నాయకుడుగాను మరి ప్రధాన యాజకుడుగాను ఉన్నాడు. ఆ కాలంలో మీకు తెలుసు, సామ్యూయేలు బాలుడు ఎల్కానా అనే ఒక ఎఫ్రాయిం గోత్రము వాడు. అతనికి అన్నా, ఫెన్నినా అనే 2 భార్యలు ఉన్నారు. అయితే అన్నా అనే స్త్రీకి పిల్లలు లేనందున వాళ్ళు ప్రతి సంవత్సరము అక్కడికి మొక్కుటకు ఇశ్రాయేలు మరి ఈ షిలోహుకు వచ్చేవాళ్ళు మందిరానికి. ఆమె చాలా దుఃఖపడి దేవుని వేడుకుంది, నాకు ఒక బాలుడిని ఇస్తే అతన్ని పరిశుద్ధంగా పెంచి పాలు విడిచిన తర్వాత నీ మందిరానికి అప్పచెప్తాయ్యా, నేను గొడ్రాలన్నటువంటి నింద నా మీదకి వెళ్ళి పోవాలి అని చెప్పి ఆమె ఎంతో దేవుని వేడుకుంటే ఆ దేవుడు ఇచ్చాడు. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత బాల సామ్యూయేలుని
మందిరంలో అప్పజెప్పిపోయాడు. ఆ బాలసామ్యులు కాలములో మీరు ఏలి చాలా వృద్ధుడు, అందుకే బాలసామ్యుల్ని దేవుడు పిలుస్తాడు సామ్యులు సామ్యులు అని దీపం మారిపోచుండగా. అప్పుడు మా ఆయా గురువుగారు మరి తండ్రి గారు పిలుస్తున్నారేమని సామ్యులు ఏలి దగ్గరికి ప్రవేశిస్తే 3 సార్లు జరుగుతుంది అట్లా. నాయన ఈసారి ఆ పిలుపు నీకు కనపడితే చిత్తం ప్రభువాను నీతో మాట్లాడతాడు దేవుడు అని. ఏలి వృద్ధుడు కదా, కన్ను కనపడట్లేదు. అలా చెప్పడం ద్వారా మరి బాలసామ్యుల్ని దేవుడు మందిరంలో పరిచర్యకు వాడుకుంటున్నాడు. వృద్ధుడైనటువంటి ఈ ఏలికి 2 కుమారులు, హోఫ్ని, ఫినియాస్ అని 2 కొడుకులు ఉన్నారు. వీళ్ళిద్దరూ మందిరంలో చాలా దౌర్జన్యం పనులు, మరి వచ్చే మాంసము ఉడకక ముందే దేవునికి సమర్పించక ముందే తీసుకోవడము, ఇలాంటి దుర్మార్గులై ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలు మరి ఏలి వృద్ధుడైనందున ఇశ్రాయేలు కూడా చాలామంది, ఎక్కువ శాతం మంది అన్యదేవతలను ఆరాధించడం, అపవిత్ర కార్యములు జరగడం మొదలు దేవునికి దుఃఖం వచ్చి ఫిలిప్తీయులని వారి మీదకి రేపాడు. ఫిలిప్తీయులు యుద్ధానికి వచ్చారని చెప్పి ఇశ్రాయేలు యుద్ధం చేయడానికి ఒకసారి వెళ్ళారు. వెళితే వాళ్ళు చాలామంది చనిపోయారు. ఇశ్రాయేలు పారిపోయి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి పెద్దలకు చెప్తే పెద్దలు బాగా ఆలోచించి అయ్యో మనం ఎందుకు ఓడిపోయాము అని చెప్పి వాళ్ళ గుణాలు మార్చుకోక, వాళ్ళ బుద్ధిని మార్చుకోక, ఏమండి విగ్రహాలను తీసేయండి, అన్య దేవతలను తీసేయండి, దేవుడు మనం వదిలిపెట్టేశాడు, భయం అవుతుందని చెప్పి అనక వాళ్ళు ఏం చేశారంటే మందసం మనతో ఉంటే యుద్ధంలో మనకు గెలుపు ఉంటుందిరా అని పెద్దలు చెప్పడం ద్వారా మందసాన్ని ఎత్తుకొని యుద్ధంలోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు దేవుడు వారి మీద కోపమున్నది, దేవుని ప్రభావము ఇశ్రాయేలును వదిలిపెట్టేసింది, దేవుని కృప ఇశ్రాయేలు మీద లేదు, ఆయన కోపంతో ఉన్నాడు. అయినను వీళ్ళు మందసాన్ని పట్టుకెళ్ళి మనం గెలుద్దామని యుద్ధంలోకి తీసుకెళ్లారు మందసాన్ని. కనుక ఆ కాలముల మందస్సము దేవుడరా ఇశ్రాయేలు మరి ఓడిపోయారు. ఫిలిప్తుల చేతికి మందస్సము చిక్కింది. ఆ ఫిలిప్తీయులకు మందసం యొక్క విలువ తెలియక వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఈ మాట ఏలి కోడలు అంటే ఫినెహాసు భార్య అప్పుడే మరి ఒక కుమారుని కంటుంది, అతని పేరు ఇకాబోతు. 1 సామ్యులు 4:2లో ఈ మాట ఆమె ఏమంటుందో చనిపోయే ముందు ఫినెహాసు భార్య. 1 సామ్యులు 4:22 చదువు. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులలో నుండి చెరపట్టబడిపోయానని ఆమె చెప్పాను. ప్రభావము ఇశ్రాయేలు నుండి వెళ్ళిపోయింది. సో ఇశ్రాయేలును వదిలిపెట్టిందని ఆమె చెప్పి ఆమె చనిపోయింది కుమారుని కానీ. అయితే ఈ ఫిలిప్తీయులు ఆ మందసాన్ని మోసుకొని వారి దేశానికి వెళ్ళిపోయి వారు అక్కడ వారి దేవత గుడి దాగోను దేవత 5:1 ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్టోదులకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను దేవత గుడిలో యెహోవా దేవుని మందసాన్ని పెట్టారండి. పెడితే తెల్లారి వచ్చి చూసేసరికి ఆ విగ్రహము ఏదైతే అది నేను అనుకుంటున్నాను అది ఇత్తడి రేకుతోనన్న చేయబడిన విగ్రహం అయి ఉండాలి, లేకపోతే కర్రతో చేసినటువంటి విగ్రహం అయి ఉండాలి, మట్టిదైతే కాదు. ఎందుకంటే అది బోర్ల బక్కల పడిందట మందసం దగ్గర. వాళ్ళు వచ్చి అరే ఇట్లా పడింది, ఏమో ఏం జరిగిందో ఏమో, ఏదైనా భూకంపం వచ్చో భూమి గదిలో అట్లా గిట్ల ఏమన్నా అయిందో ఏమో అని చెప్పి లేపి నిలబెట్టారు ఆ దాగోను దేవత యాజకులు. లేపి నిలబెట్టి మళ్ళీ చక్కగా పెట్టి మళ్ళీ దానికి బలులు ఏమండి పూజలు చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా పొద్దున వచ్చి చూస్తే ఈసారి మందవసము దగ్గర బోర్ల బగ్గల పడిన విగ్రహాన్ని తల 2 అరచేతులు గొడ్డలు పెట్టి నరికి కడప దగ్గర గుమ్మం దగ్గర పెట్టారు. ఆ గుమ్మము దర్వాజా తీయంగానే ఆ తలను చేతులను చూసి ఫిలిప్తీయుల గుండెలు అవిసిపోయినవి, భయం పుట్టింది. అలాగే తలిపేసి ఇక యాజకులే కానీ భక్తులే కానీ ఆ గుళ్ళకి పోలేదట, భయపడ్డారట. కొన్ని రోజులు పూజలు లేవు, ఏం లేవు. ఇక దాగోను దేవత మందసం అననే ఉండిపోయింది. తర్వాత వాళ్ళకి గడ్డలు అవుతున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, చాలామంది చనిపోతున్నారు ఆ దేశంలో ఫిలిప్తీయులు. వారు అనుకున్నారు ఆ మందస్సమును మనం తెచ్చినందుకే ఈ గతి మనకు పట్టిందిరా అని చెప్పి వారికి ఆ తెగుళ్ళకి వెళ్ళి బతికడానికి బయట రావడానికి ఒక పెట్టె తయారు చేసి ఆ గడ్డలైనాయి కదా వాళ్ళకి బంగారు గడ్డలు, బంగారు పందికొక్కులు చేసి
మా యెహోవా దేవుని హస్తం మన దేవత మీద, దాగోను దేవత మీదను మన మీద ఉన్నది. అది తొలగిపోవాలంటే మనం ఈ మందసాన్ని పంపించేయాలి వాళ్ళ దేశానికని ఒక కొత్త బండి కచ్చరము, ఒక కొత్త బండి చేయించి కొత్త కర్రతోని మరి 2 ఎడ్లు అంటే కాడిగట్టని వెడ్లను కట్టి దాని మీద మందసమును ఈ పందికొక్కులు, బంగారపు గడ్డలు పందికొక్కులు చేసిన ఒక దాంట్లో పెట్టెలో పెట్టి, ఆ పెట్టె కూడా దాంట్లో పెట్టి 5 సర్దారులు ఫిలిప్తీయు సర్దారులను ఇచ్చి దీని వెనకాల మీరు నడవండి, ఆ యొక్క బండి ఎక్కడికి వెళ్తుందో, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఎక్కడ ఆగుతుందో, ఎవరి చేతిలో అది పడుతుందో అది వారు తీసుకున్న తర్వాత అప్పచెప్పిన తర్వాత మీరు వచ్చేయండి నాయన అని అప్పచెప్పేశారు. చలో కొత్త బండి మీద ఎక్కింది మందసం. నిమ్మలరా మందసం బయలుదేరింది, ఎడ్లు నడుస్తున్నాయి, వెనకాల సర్దారులు నడుస్తున్నారు. అది మెల్లిగా నిమ్మలరా మరి వచ్చేసింది, ఇశ్రాయేలు దేశం వచ్చేసింది. బెత్షెమెషు, 1 సామ్యుయేలు 6:19 చదువమ్మ. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. చాలు. ఈ బెత్షెమెషు వారు ఏం చేశారంటే ఆ మందసాన్ని చూసి ఒక బండ దగ్గర ఆగింది పొలములో, పరిగెత్తుకుని వెళ్ళి ఆహా మందసం వచ్చిందని సంతోషముతో ఆ యొక్క బండి కర్రనే కొట్టి ఆ బండి కట్టిన 2 ఎడ్లని బలిచ్చి వాళ్ళు దహన బలి చేసి అప్పుడు ఏం చేశారంటే ఆ పెట్టెలో ఏముందో ఏమిలో చూద్దామని తెరిచారట. అక్కడికక్కడ చనిపోయారు. ఏమిలరా 50,000 మంది చనిపోయారు బెత్షెమెషు వారు ఆ ప్రాంతంలో. గుండెలు అవిసిపోయి భయం పుట్టి అప్పుడు మళ్ళీ లేవీలైనటువంటి ప్రాంతంలో కిర్యత్యారీము అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకు వర్తమానం పంపారు, మందసం వచ్చిందయ్యా ఇత జరిగిందని. అప్పుడు కిర్యత్యారీము వారు వచ్చారు. వచ్చి లేవీలు ఆ మందసాన్ని తీసుకొని మరి కిర్యత్యారీములో ఉన్న అబీనాదాబు ఇంట్లో పెట్టేశారు. అక్కడ ఆయన అబీనాదాబు ఇంట్లో ఉన్నటువంటి తన కొడుకుని ప్రతిష్ఠించి దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్న ఆయన అని అప్పచెప్పారు. అక్కడ 20 సంవత్సరాలు ఉందండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో కొద్దిగా ముందు పోయినాక మీకు తెలుస్తుంది. 20 ఏళ్ళు ఉన్నది. ఈ 20 ఏళ్ళలో ఏం జరిగిందంటే బాలుడైన సామ్యుయేలు పెద్దగా అయ్యిండు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ భ్రష్టత్వము, విగ్రహాలు, అన్యదేవతలను అన్ని తీసేయండి, ఇప్పటికే మీరు నాశనమైపోయారు, మన మందసం వెళ్ళిపోయింది, దేవుని ప్రభావం మిమ్మల్ని వదిలేసింది, మీరు మారు మనసు పొందడని చెప్పి సామ్యుయేలు ప్రకటించాడు. ప్రకటించినప్పుడు దేవులరా వాళ్ళందరూ కూడా అలాగే తండ్రి మీరు చెప్పినట్టు వింటామని విగ్రహాలు అన్య దేవతల విగ్రహాలను తీసేసి అందరి మనసు దేవుని దిక్కు తిప్పుకున్నప్పుడు వారి తరపు నుంచి సామ్యుయేలు గారు సర్వాంగ బలి అనగా పాలు విడిపోయినటువంటి పాలు తాగుతున్నటువంటి ఒక చిన్న పశువును, గొర్రె పిల్లను వారికి బలిచ్చి సర్వాంగ బలి ఇచ్చి వాళ్ళందరి నిమిత్తం సామ్యుయేలు ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించెను అని ఉంది. ఆలకించిన తర్వాత వాళ్ళు రాజును కోరుకున్నారు. రాజు కొరకు మళ్ళీ సామ్యుయేలు దుఃఖపడి సరే దేవుడు నువ్వు అభిషేకించుకో అంటే సౌలును అభిషేకించాడు. సౌలు అభిషేకించిన తర్వాత సౌలు కొంతకాలానికి దేవునికి వ్యతిరేకమైన తప్పులు చేయడం ద్వారా సౌలుని దేవుని ఆత్మ వదిలిపెట్టింది. ఆ తర్వాత దావీదును కనుక్కున్నాడు దేవుడు. మరి యెషయి కుమారుల్లో కడసరి వాడైన దావీదు పైన నువ్వు తైలం పోసి అభిషేకించుకొని సామ్యుయేలుకు చెప్పాడు. సామ్యుయేలు వెళ్ళాడు, దావీదుని అభిషేకించాడు. అప్పటి నుండి దావీదు మీద సౌలు పగబట్టడము, గెదవడము, కొట్టడము, ఇదంతా 20 ఏళ్ళు. ఈ కిర్యత్యారీములో అబీనాదాబు ఇంట్లో 20 ఏళ్ళు ఉంది కదా, అక్కడే ఉంది మందసం. ఈ 20 ఏళ్ళ చరిత్ర ఇదంతా జరిగింది, మీకు తెలుసు. 20 ఏళ్ళ చరిత్ర తర్వాత సౌలు చనిపోయాడు. అప్పుడు దావీదు మరి తిరుగులేని ఆధిపత్యముతో, దైవశక్తితో, దైవ అభిషేకముతో, ఆత్మాభిషేకముతో ఇశ్రాయేలు మీద రాజుగా ఏలుతున్న కాలములో అప్పుడు దావీదు మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఆ మందసాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రత్యక్ష గుడారంలో పెట్టాలి. అది జరిగింది. అప్పుడు ఈ కిర్యత్యారీములో ఉన్నట్టు అబీనాదాబు ఇంటికి వెళ్ళాడు. పెద్దలను, మరి సంగీత నాయకులను, లేవీయులను, ఈ సమూహాన్ని తీసుకొని వెళ్ళి మరి ఆ యొక్క మందసాన్ని తీసుకొని వద్దామని ఒక బండి మీద, కొత్త బండి మీద పెట్టి, ఎడ్ల బండి మీద పెట్టి దాన్ని తీసుకొని వస్తుంటే
మనం ముందు చదువుకున్నది జరిగింది. అక్కడ కిర్యత్యారీంలో అబీనాదాబు ఇద్దరు కుమారుల్లో ఉజ్జా మరి పడిపోతుండగా పట్టబోయాడు, అక్కడికక్కడ చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీరు ఆలోచించండి. ఇప్పటివరకు స్టోరీ ఎందుకు చెప్పానో జరిగిందంతా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన పడిపోతుంటే పట్టుకున్న ఆయన లేవీయుడు, పట్టుకుంటే చనిపోయాడు. ఏమండి, ఇశ్రాయేలు మందసాన్ని మొదట ఫిలిష్తీయుల మీద గెలవాలని మందసాన్ని ఇశ్రాయేలు మోసుకొని యుద్ధ రంగంలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ తీసుకెళ్ళిన వారు ఎవరూ చావలేదు. నెంబర్ 1. ఆ తర్వాత ఫిలిష్తీయులు ఆ మందసాన్ని పట్టుకొని వెళ్ళి దాగోను దేవత గుడిలో పెట్టినప్పుడు ఫిలిష్తీయులు మోసుకొని పోయారు, వాళ్ళెవరూ చనిపోలే. రెండోది. ఇక మూడోది, అబ్బో మనం చచ్చిపెట్టేట్టున్నారా, ఈ తెగులు తట్టుకోలేమని చెప్పి మళ్ళీ ఫిలిష్తీయులు ఎడ్ల బండి మీద పెట్టి పంపించారు, అప్పుడు ఎవరు పట్టినోళ్ళు చావలేదు. ఇక మూడోది, బెత్షెమెషు వారు మాత్రము బలి అర్పించి ఆ పెట్టెను తెరిచి చూసి అక్కడికక్కడికి చచ్చిపోయి ఆ ప్రాంతంలో 50,000 మంది చచ్చిపోయారు. ఇదొకటి జరిగింది. ఆ తర్వాత కిర్యత్యారీము వారు వెళ్ళి దాన్ని మోసుకొని మరి కొండ మీద ఉన్న అబీనాదాబు ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఎవరు తీసుకొచ్చేటప్పుడు మందసాన్ని చనిపోలేదు. అక్కడ అది 20 ఏళ్ళు ఉన్నది. అక్కడ నుంచి దావీదు మహారాజు ఏమండి ఘనంగా దాన్ని తీసుకొని వస్తుంటే ఉజ్జా ఎందుకు చనిపోయాడు? ఫిలిష్తీయులు ఎందుకు చావలేదు? యుద్ధ రంగంలోకి మోసుకపోయిన ఇశ్రాయేలు ఎందుకు చావలేదు? ఏమండి, బెత్షెమెషు వారు ఎందుకు చనిపోయారు? కిర్యత్యారీము మోసుకపోతున్న వారు ఎందుకు చనిపోలేదు? ఈ ఉజ్జా ఎందుకు చనిపోయాడు? వాళ్ళు ఫిలిష్తీయులు చావలేదు, ఇశ్రాయేలు మోసుకుపోయినప్పుడు చావలేదు, కిర్యత్యారీము వారు వెళ్ళి తీసుకొస్తుంటే చావలేదు. ఒట్టి బెత్షెమెషు వారు 50,000 మంది చచ్చిపోయారు. ఆ మందసాన్ని తీసి చూసినందుకు, పడిపోబోతుండే పట్టుకున్నందుకు లేవీయుడైన ఉజ్జా చనిపోయాడు. అలాంటప్పుడు మరి అందరినీ ఎందుకు చంపలేదు? అది ముట్టుకున్న వాళ్ళందరినీ. ఉజ్జా ఎందుకు చనిపోయాడు అంటే, నిమ్లరా, ప్రభావం అనేది ఇశ్రాయేలును వదిలిపెట్టింది కానీ మందసాన్ని వదిలిపెట్టలే. ఫినెహాసు భార్య ఏమన్నదంటే, ఇశ్రాయేలును మందసం పట్టబడిందని తెలవంగానే ఇశ్రాయేలును ప్రభావం వదిలిపెట్టాను. సో ఇశ్రాయేలును ప్రభావం వదిలేసింది వారు చేసిన తప్పు, కానీ మందసాన్ని ప్రభావం వదలలేదు. మందసం మీద దేవుని ప్రభావం ఉన్నది. అందుకనే మరి దాన్ని ముట్టుకున్న బెత్షెమెషు వారు, దాన్ని ముట్టుకున్న ఉజ్జా చనిపోయాడు. మరి మిగతా వాళ్ళు ఎందుకు చావలేదు? దేవుడు పక్షపాత్య, కొందరిని చంపి కొంతమంది చంపకుండా ఎందుకున్నాడు అనేది మనకు ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దేవుడు ఒక విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆ మాట 1 సామ్యుయేలు 15:22 చదవమ్మా. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. రైట్. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట దేవునికి చాలా సంతోషం. దేవునికి తన ఆజ్ఞల మీద చాలా పట్టుదల. తన ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత తెలిసి దాన్ని పాటించకపోతే ఊరుకోడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇక్కడ దేవుడు అంత కోపము బెత్షెమెషు వారి మీద కానీ మరి ఉజ్జా మీద కానీ, చనిపోయిన వీళ్ళే కదా ఆ ప్రాంతంలో 50,000 మంది, ఇక్కడ ఉజ్జా, వారి మీద దేవుని కోపం రగులుకుందంటే ఆజ్ఞ అతిక్రమం చేసి ఉండాలి. వాళ్ళు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఏం ఆజ్ఞ వాళ్ళకి ఇచ్చాడు? అలా దాన్ని పట్టుకెళ్ళిన వాళ్ళందరూ, ముట్టుకున్న వాళ్ళందరూ ఆజ్ఞ అతిక్రమం అంటే మరి ఫిలిష్తీయులు ఎందుకు చనిపోలేదు? కిర్యత్యారీము వారు వచ్చి తీసుకెళ్ళి వాళ్ళెందుకు చనిపోలేదు? యుద్ధ రంగంలోనికి మొదటిసారి ఇశ్రాయేలు పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళెందుకు చనిపోలేదు? వీళ్ళిద్దరే ఎందుకు చనిపోయారు? 2 చోట్ల ఎందుకు జరిగింది ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నిమ్లరా. ఇది మనకు అర్థం కావాలంటే కొంచెము ఆ మందసం యొక్క చరిత్రను కొంచెం తెలుసుకోవాల్సి ఉన్నది. మనం ఈ మందసాన్ని తయారు చేసిన ప్లాన్, దీని ఎవరికి ఇచ్చాడు? ఈ ప్లాను మీకు తెలుసు, మోషకి ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారం ఎలా చేయాలో, ధర్మశాస్త్ర ఆజ్ఞలు, ప్రత్యక్ష గుడారం ఎలా చేయాలో, పూజా విధానాలు, ఆరాధన విధానాలు, ఇశ్రాయేళ్ల కట్టడాలు, నైతిక విలువలు ఎలా కాపాడుకోవాలో, పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో, దేవుని పట్ల ఎలా ఉండాలో,
సమస్తమైన ఆజ్ఞలు మోషకి ఇచ్చాడు దేవుడు. అయితే ప్రత్యక్ష గుడారం గురించిన ఆజ్ఞలలో ఆయన అనేకమైనటువంటి వస్తువులను తయారు చేసే పద్ధతుల్ని ఆయనకు ఒక ప్లాన్ ఇచ్చాడు. 100 మూరల పొడుగు 50 మూరల వెడల్పుతోని ఒక ఆవరణం, తెరలు, దిమ్మలు, స్తంభాలు, ఆ తర్వాత ఆవరణములో ప్రత్యక్ష గుడారం, ఏమండి, మేకతోళ్ళు, సముద్ర వస్త్రాలు, వాటి మీద కప్పడము, స్తంభాలు, కింద దిమ్మలు, అడ్డకర్రలు, వెడల్పెంత ఉండాలి, ఆవరణములో బలిపీఠం తర్వాత గంగాలం దాటిన తర్వాత పరిశుద్ధ స్థలము, దీపస్తంభము, ఏమండి, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, ఆ పరిశుద్ధ స్థలమును దాటి మళ్ళా మధ్యలో ఒక తెర, ఆ తెర దాటంగానే లోపల మందస్సము, ఆ మందస్సము పొడుగు 1.5 ఫీట్ వెడల్పు, 1.5 ఫీట్ ఎత్తు, 2 ఫీట్లన్నర పొడుగు, 2 ఫీట్లన్నర పొడుగు, 1.5 ఫీట్ వెడల్పు, 1.5 ఫీట్ ఎత్తు కొలతలు. దానిలో ఆహారోను కర్ర, 10 ఆజ్ఞల పలకలు, మన్నగల పాత్ర, దానిపైన ఏకాండంగా చేయబడ్డ ఒక కిరీటం లాంటి పీఠం, కరుణాపీఠం, దానికి నకీషు పని వలె రౌండ్, దానికి చాలా అందంగా ఉండాలి. ఏకాండం అదే ముద్దలకి వెళ్ళి 2 కెరూబులు ఇలా ఉండాలి, దానిపైన క్యాపు. ఇవన్నీ ప్లాన్ ఇచ్చేటప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ. ఆ ఆజ్ఞని మనం అక్కడ కనుగోగలిగితే ఇక్కడ మిగతా వాళ్ళని ఎందుకు చావలేదు, ఉజ్జా ఎందుకు చనిపోయాడు, ఏమంటే బెత్షెమెషు వారు దాన్ని తేరి చూసి ఎందుకు చనిపోయారో మనకు అట్టే తెలిసిపోతుంది. ఒక విషయం తెలవాలంటే దాని మూలం మొత్తం తెలిసి ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకు ఆ విషయాన్ని మనం ఒక్కసారి మందసం గురించి మోషకు ఆజ్ఞయిస్తున్న సంగతిని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం దేవులారా ఒక మర్మాల పుట్ట, ఉషిళ్ళు పుట్టలకెళ్ళి ఉషిళ్ళు ఎలాగా వెళ్తాయో అలాగ మర్మాలు అందులో వెళ్తాయి. దేవుని ప్రణాళిక అది. దేవుడు చేయబోతున్న ఒక మందిరము, అనగా సజీవ రాళ్లతో కట్టబోతున్న మందిరము, సంఘం అనే మందిరానికి సాదృశ్యంగా ఉంది. ఈ మందిరము పరలోక మందిరానికి పోలికగా ఉంది. కనుక ఈ మందిరము అనంతమైనటువంటి జ్ఞానం ఇముడి ఉన్నది. అందులో ఒక దారమే కానీ, ఒక చెక్కే కానీ, ఒక బల్లే కానీ, ఒక రేకే కానీ, ఆ పరదలకు పెట్టే గుండీలు కానీ ప్రతిదీ మర్మమే. అది ఎట్లా లేదన్నా ఒక 20 గంటల ప్రసంగం అది. మా సంఘంలో నేను ఉపవాస కుడికలు పెట్టి నేను 10 సంవత్సరాల తర్వాత క్రితమే చెప్పాను, 20 గంటలు ప్రసంగం అది. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో కొద్దిగా దగ్గరకు చేసి నేను తప్పక ఈ యూట్యూబ్లో ప్రత్యక్ష గుడారం గురించి ఫస్ట్ ఇప్పుడు నేను పరమగీతం గురించి ప్రిపేర్ అవుతున్నాను. అది జరిగిన తర్వాత పెడతా. చాలా పెద్ద మర్మము గల సబ్జెక్ట్ అది. ఇప్పుడు అవన్నీ కాదు కానీ మందసం గురించి మాట్లాడదాం. నిర్గమకాండం 25:12 ఒకసారి చదువుతా. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని చేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. చాలు, ఇవన్నీ ఇప్పుడు చెప్పే టైం కాదు. అది నేను ఎందుకు తీసుకున్నానో సబ్జెక్ట్ అదే మనం తెలుసుకుందాం. మందసం అంతా తయారైనాక ఆ మందసానికి పక్కల ఇటు 2 ఉంగరాలు, ఇటు 2 ఉంగరాలు, అటొక్కటి ఇటొక్కటి, అటొక్కటి ఇటొక్కటి, ఆ 4 ఉంగరాలు ఇటు 2 ఇటు 2. అయితే కర్రలకి మళ్ళీ బంగారపు రేకు పొదిగించి ఆ కర్రలు ఈ ఉంగరాల్లో దూర్చిపెట్టాలట. జాగ్రత్త వినాలి. ఈ పరిశుద్ధ స్థలములో యాజకుడు ఉండొచ్చు. ప్రతిరోజు పోయి దీపము చదరాలి, నూనె పోయాలి, ఆ దీపం ఒత్తులు కడియాలి బంగారు కత్తెరతో, బల్ల మీది రొట్టెలు మార్చాలి, ధూపం వేయాలి. ఇవన్నీ కార్యములు జరుగుతాయి ప్రతిరోజు. కానీ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ యొక్క మందసము దగ్గరికి మాత్రము ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తమును పట్టుకొని ఆ లోనికి వెళ్ళి అక్కడ దేవుడు అతనితో మాట్లాడతాడు. ఒకవేళ ప్రధాన యాజకుడైనా సరే దేవుడు చెప్పిన నియామక కాలాల్లో కాకుండా మధ్యలో వెళ్ళాడా చచ్చిపోతాడు రక్తం కక్కి. ఇక ప్రధాన యాజకుడు కాకుండా మామూలు యాజకులైనా ఎవరైనా పోయారా వాళ్ళు చచ్చిపోతారు. ఎటు తిరిగి మందసాన్ని ఎవరు ముట్టుకున్నా చనిపోతారు.
చూడండి, అంత స్ట్రిక్ట్. మరి దాన్ని ఎవరు చూసినా చచ్చిపోతారు కదా, మధ్య తెర దాటిపోవాలి, అది రక్తం పట్టుకొని ఇవన్నీ సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడే పోవాలి కదా. మరి ఇశ్రాయేలుకు ఒక పద్ధతి దేవుడిచ్చాడు. ఏంటంటే దేవులారా, 12 గోత్రాలు అరణ్య యాత్రలో ఆ గుడారం చుట్టూ ఏ గోత్రము దక్షిణం వైపు ఉండాలి, ఏ గోత్రము ఉత్తరం వైపు ఉండాలి, ఏ గోత్రము తూర్పు వైపు ఉండాలి, ఏ గోత్రం వాళ్ళు ఎక్కడ గుడారాలు వేసుకోవాలి అని ఒక పద్ధతి, ఒక లెక్క ఇచ్చాడు దేవుడు. ఆ లెక్క ప్రకారంగా వాళ్ళు ఆ యొక్క మధ్యలో ఉంటుంది ప్రత్యక్ష గుడారం, చుట్టూ వాళ్ళ గుడారాలు, దానికి దగ్గరలో ఉండేవారు లేవి గుడారాలు. అయితే దాని మీద ప్రతి దినము మేఘస్తంభము నిలిచి ఉంటుంది. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఆ ట్యూబ్ లైట్ లాగా దగ్గర మెరిచిపోతున్న ఆ మేఘస్తంభము నైట్లో ఆ వెలుగు కింద హాయిగా సంచరించే వాళ్ళు, జీవించే వాళ్ళు ఇశ్రాయేల్. అయితే పగలు వచ్చేసరికి మేఘస్తంభం అవుతుంది. అయితే అక్కడ 6 నెలలు ఉంటారా, 5 నెలలు ఉంటారా? దేవుడు ఇక్కడ మీరు ఉండొద్దిగా, కదలండి అని అనుకుంటే ఆ మేఘము గుడారం మీదకి ఇలా కదులుతుంది. మేఘము కదలడం ప్రారంభమైనప్పుడు ఎక్కడోలక్కడ ఇశ్రాయేల్ కదలకుండా అదే చోటు నుంచి గుడారాలు చదువుకొని తయారైపోవాలి. ఎట్లా దిగారో అట్లనే నడవాలి. ఆ ఏ గోత్రం వాళ్ళు ఎక్కడ ఉండాలి అట్నుంచే నడవాలి అన్నప్పుడు మరి ప్రత్యక్ష గుడారపు తెరలు, బల్లలు, కట్టెలెవలు మొయ్యాలి అంటే లేవీయులే మొయ్యాలి. అది లేవీలే ముట్టాలి. మరి లేవీయుల్లో వారికి అప్పచెప్పిన పనులను చేయగా మందసము ఎవరు ముట్టాలి? అతి పరిశుద్ధ స్థలములకు సంవత్సరానికి ఒక్కసారి పోయి చూస్తేనే ప్రధాన యాజకుడు బతుకుతున్నాడు. మధ్యలో ఎవడు చూసినా చచ్చిపోతాడు కదా. మరి ఎలా అంటే అక్కడ మీకు ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. సంఖ్య 4:5 చదవండి. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్షిపు మందసమును కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరచి దాని మోతకర్రలను దూర్చవలెను. చాలు. యాజకులు ఏం చేయాలంటే మందస్సాన్ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఎవ్వరూ చూడొద్దు. మరి ఎలా తీసుకెళ్తారు అంటే పక్కకున్న బల్లలు ఏవైతే ఆ టెంట్కి ఆ సముద్ర వస్త్రాలు అయితే డెరలు ఉన్నాయో ఆ మొత్తం బట్టలు, ఆ ప్రత్యేకమైనటువంటి బట్టలు దాని మీద పడతాయి. టెంట్ మొత్తం ఎవరు చూడొద్దట. మందసాన్ని ఎంత కరెక్ట్గా రాయించాడో చూడండి. అలాగే దాని మీద పడంగానే ఆ యొక్క బట్టల్ని వాటి మీదనే వేసి, మందసం మీద అలాగే వేసి ఈ కర్రలు, ఆ దాంట్లో ఉన్న కర్రలు అలాగే లేపుకొని వెళ్ళిపోతుండాలి. మందసం ఎవరికి కనపడదు. చూసారా, అంత పర్ఫెక్ట్ యాత్ర అది. ఎవడైనా చూశాడా మందసం ముట్టుకున్నాడు, అవుట్, చచ్చిపోతాడు రక్తం కక్కి. ఆజ్ఞ. అలాంటి మందసము షిలోహులో ఉన్నటువంటి మరి గుడారములో ఉంది. అయితే ఆ మందసాన్ని ఫిలిప్తులు ఎలా మోసుకుపోయారు, అలాగే మరి బెత్షెమెస్ వారు పాటించినా, అలాగే మరి ఉజ్జా పాటించినా చచ్చేవాడు కాదు. ఆజ్ఞ అతిక్రమం జరిగింది. ఏం జరిగిందంటే ఆ కర్రలతోనే ఇశ్రాయేలు యుద్ధరంగంలోకి తీసుకెళ్లారు. అందుకే వాళ్ళు చావలేదు, తీసుకెళ్ళారు. ఆ కర్రలతోనే ఫిలిప్తీయులు వారి దేశాన్ని తీసుకెళ్లి దాగోను దేవత గుడిలో పెట్టారు. అందుకే వాళ్ళు చావలేదు. ఆ కర్రలతో లేపి తెల్లబండి మీద పెట్టి మరి పందికొక్కులు, బంగారు గడ్డలు చేసి పంపించేశారు. వాళ్ళు చావలేదు. అక్కడ బెత్షెమెసు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు చేసిన పొరపాటు ఏంటంటే ఆ పెట్టెను ముట్టుకున్నారు, తీసి చూశారు. ముట్టుకునుడే కాదు, తీసి చూశారట. చూసినందుకు 50,000 మంది చనిపోయారు. భయపడి మళ్ళీ కిర్యాత్యారిము నుండి లేవీలు వచ్చి మళ్ళీ మందసాన్ని తీసుకెళ్ళి ఆ కొండ మీద ఉన్న అబినాదాబు ఇంట్లో పెట్టేశారు. వాళ్ళు తీసుకెళ్ళిన వారు ఎవరూ చావలేదు. ఎందుకంటే వాళ్ళు కర్రలతోనే మోసుకపోయారు. తీసుకెళ్ళి అక్కడ 20 ఏళ్ళు ఉన్నది. ఈ చరిత్ర అంతా చెప్పాను. అప్పుడు దావీదు మహారాజు వచ్చి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళేది బాగానే ఉంది, కర్రలతోనే మోసి బండి మీద పెట్టారు, బాగానే ఉంది. కానీ తీసుకెళ్తూ అక్కడ దాకా అలాగే వెళ్ళి మళ్ళీ కర్రలతో తీసి అక్కడ పెట్టకుండా మధ్యలో కాలు జారింది, ఎడ్లు జారినాయి అని చెప్పి పడతదేమో అని ఉజ్జా పట్టుకోవడం తప్పు. అది పడ్డా సరే మీరు మాట్లాడద్దు, కింద పడితే కర్రలతో మళ్ళీ లేపాలి. రూల్. దాని మీద తిరగప్పు ఉండాలి.
ఆ తెర అలాగే ఉండగా నేను కర్రలతో మోసుకొని వెళ్ళిపోవాలి. ముట్టద్దు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అప్పుడు దావీదు భయపడ్డాడు. ఉజ్జా చనిపోయినప్పుడు ఓబేదేదోము ఇంట్లో పెట్టాడు. 3 నెలలు అక్కడ ఉంది. 3 నెలల తర్వాత ఓబేదేదోము ఆశీర్వదింపబడ్డాడని దావీదుకు తెలిసి అప్పుడు లేవీయులను, పెద్దలను, గాయకులను, సంగీత మృదాంగములు వాయించేవారిని, ధూపం వేసేవారిని, బలులు అర్పించేవారిని, పెద్దలను, వేలాది మందిని తీసుకొని వచ్చి ఆ మందసాన్ని కర్రలతో లేపి మోసుకొనే పోతున్నారు. డైరెక్ట్ మోసుకొని పోతుంటే ఇప్పుడు ఇక బండిలేదేం లేదు, ఇక కర్రల మీద మోస్తున్నారు లేవీలు. దేవుడారా ఎలా తీసుకెళ్తున్నాడో తెలుసా ఈసారిగా? 2 సామ్యుయేలు 6:13. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు చూడండి జాగ్రత్తగా. మోయువారు అంటే బండి మీద పెట్టలే, కర్రల మీద మోస్తున్నారు. దాని కర్రలు ఉంటాయి, దాని మీద ఒక వస్త్రం ఉంటుంది, అలాగే పట్టుకుని వెళ్తున్నారు. జాగ్రత్త వినండి. వాళ్ళు మోసుకపోయిన అలాగే ఉంది. కానీ బెత్షెమెషు వారు తప్పు చేశారు. తేరి చూసి ఉజ్జా తప్పు చేశాడు ముట్టుకొని. ఆజ్ఞ అతిక్రమము, దేవుడు ఊరుకోడు. 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడేను. చాలు. 6 అడుగులకు ఒక ఎద్దు దూడ, 6 అడుగులు నడవంగానే ఒక ఎద్దు దూడ, 6 అడుగులు నడవంగానే ఓ ఎద్దు దూడ. అసలు ఆ లక్షల మంది సన్నివేశము, ఏమంటే సంగీతాలు, గాయకులు, నాట్యాలు, ధూపమేస్తున్న వాళ్ళు, ఆ లక్షల మంది జనము, ఆ జనం మధ్యలో మందస్సము మోస్తున్నారు లేవీయులు. బలులు, ఎద్దులు, దూడలు తెగుతున్నాయి, రక్తము కారుతుంది, ధూపం లేస్తుంది. 6 అడుగులకు బలులు, 6 అడుగులు ఎత్తమల బలి, 6 అడుగులు. అలా ఎన్ని కిలోమీటర్ల దాకా వెళ్ళిందో ఆ సన్నివేశాన్ని చూస్తే రోమాలు లేస్తాయి ఈరోజు. ఆఫ్టర్ ఆల్ ఒక పెట్టె, ఏమండి 2.5 ఫీట్ల పొడుగు, 1.5 ఫీట్ ఎత్తు ఎడలిపోయిన ఈ పెట్టెకు ఇంత ప్రభావమా, ఇంత ఆడంబరమా, ఇన్ని బలులా? ప్రపంచమంతా ఆశ్చర్యపోయి రోమాలు నిక్కబుడిసే పరిస్థితి అది. ఇప్పుడు భవిష్యత్తులో కూడా అదే జరగబోతుంది. మళ్ళీ ఇశ్రాయేలు మీదికి ఈ యుద్ధం సల్లగాయి మందిరం కట్టిన తర్వాత మళ్ళీ లేస్తారు. హెచ్కెల్ గ్రంథం 38-39 ఉంటుంది, అంత చదువుకోండి. వాళ్ళని ఆ ఇశ్రాయేల్ కొండల మీద దేవుడే యుద్ధం చేసి చంపేస్తాడు. లక్షల మందిని వారి శవాలేరడానికి కొన్ని నెలలు పట్టిందట. అందులో ఉంటుంది. అప్పుడు భూమి మీద ఉన్న దేశాలన్నీ చూసి వామ్మో, ఇశ్రాయేలు యెహోవా దేవుడు ఇంత భయంకరుడా అని ఒక్కొక్కరి గుండెలు అవిసిపోయి భయపడి వణుకుతారు, రోమాలు లేచిపోతాయి. ఆ సన్నివేశం మళ్ళా జరగబోతుంది. అద్భుతమైనటువంటి ఏమండి గాయకులతో, నాట్యాలతో దావీదు నాట్యం చేశాడు. దాన్ని తీసుకువస్తున్నారు. మరి అలా ఎందుకు జరిగిందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు తన ఆజ్ఞను అనగా తన వాక్యాన్ని, తన మాటని అన్నిటికంటే హైలైట్లో పెడతాడు అని బైబిల్లో ఉంది. కీర్తన గ్రంథం 138 కీర్తన 1వ వచనం చదవండి. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ నామమంతటి కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. నీ నామమంతటి కంటే యెహోవా దేవా, నీ పేరు అంతటి కంటే నీ ఆజ్ఞని గొప్ప చేసి. అంటే దేవుడు దేన్ని ఎక్కువ హైలైట్ చేస్తాడు? ఆజ్ఞ పాటించకపోతే ఉగ్రుడవుతాడు. తన మాట, తన వాక్య ప్రకారం జీవించాలి. ఉజ్జా తెలుసు అతనికి అది ముడితే చనిపోతా, ముట్టద్దని. చూసారా, ముట్టింది 2 చోట్లు. ఒకటి ఉజ్జా ముట్టాడు, రెండోది బెత్షెమెషు వారు తేరి చూశారు. ఫిలిప్తులు చనిపోలేదు, ఇశ్రాయేలు పట్టుకెళ్ళినప్పుడు చనిపోలేదు, కిర్యతయరీములు తీసుకొచ్చినప్పుడు చనిపోలేదు. ఎవరైతే దాన్ని టచ్ చేస్తున్నారో, దాన్ని చూస్తున్నారో చచ్చిపోతున్నారు. అలాగే కప్పుండగా అలాగే మోసుకొని పోతే ఏమీ కాదు. అది మోసేవాళ్ళు లేవీలు మోయాలే కానీ ఫిలిప్తులు మోస్తే ఎందుకు చావలేదు అనే ప్రశ్న వస్తుంది. దేవుడు చాలా కరుణామయుడండి. వాళ్ళకి ఆజ్ఞ లేదు. ఇది అసలు కథ. ఆజ్ఞ లేని వాళ్ళకి తప్పు చేస్తే దేవుడు కొంత శిక్షిస్తాడేమో కానీ చంపడు. కానీ ఆజ్ఞ తెలిసి తప్పు చేస్తే మాత్రం చంపేస్తాడు, శిక్ష పెరుగుతుంది. ఆయన తన నామమంతటి కంటే గొప్ప చేసేవాడు తన వాక్యాన్ని గొప్ప చేసుకుంటాడు, తన వాక్యాన్ని హైలైట్ చేస్తాడు.
ఉన్నత స్థానంలో తన మాటను ఉంచుకుంటాడు. ఆయన వాక్య ప్రకారం జీవించకపోతే ఆయన ఊరుకోడు. ఒకసారి మోషే సంగతి చూడండి. నిర్గమకాండము 4:24 చదవమ్మా. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివా నేను. అంతటా ఆయన అతనిని విడిచెను. రైట్. మోషే ఇశ్రాయేలు తన దేశానికి వస్తున్నాడు తన భార్య పిల్లల్ని పట్టుకొని. ఒక సత్రములో ఆగాడట. అక్కడ దేవదూత మోషని చంపేయటానికి ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు. గొంతు మీద కత్తి పెట్టేశాడు. ఏమండి, ఎందుకు చంపాలి? ఈ మాటను మీరు 138వ కీర్తన మొదటి వచనాన్ని, ఆయన నామమంతటి కంటే తన ఆజ్ఞను హైలైట్ చేస్తాడని గుర్తుపెట్టుకోండి వాక్యాన్ని. మోషని ఎక్కడ దొరకబట్టుకున్నాడండి? ఆ పొదల్లో దొరకబట్టుకుని, ఆ అగ్ని పొద మండుతున్న పొదకాడికి తెప్పించుకొని అతన్ని మెప్పించి, ఇశ్రాయేలును రక్షిస్తా, నువ్వే నాకు కావాలి అని నేను ఎల్లను మొర్రో అంటే నువ్వు వెళ్ళాలి, నాకు మాట్లాడడం రాదయ్యో అంటే నీ మీ అన్ననిత్తా ఆరోన్ని అని పెద్ద డిస్కస్ చేసి ఒప్పించి మోషని అతడికి ఎన్నో చెప్పి తన చేతుల కర్రని పాము చేసి ధైర్యం చెప్పి, అక్కడ ఏమేమి చేయాలి అన్నీ చెప్పి, నువ్వే చెప్తావు, ఇది ఇంకెవరు కాదు, నీతోనే జరగాలి ఇది అంత అయిపోయినాక మనోడు పోయి భార్య పిల్లలు తీసుకొని వస్తున్నాడండి. వస్తుంటే చంపడానికి వెళ్ళిండే దేవుడు. అరే, అంత రిస్క్ తీసుకొని తయారు చేసినావు కదా, నువ్వే పంపించావు కదా, మళ్ళీ పాపం ఆయనని చంపడానికి ఎందుకు వెళ్తున్నావయ్యా నువ్వు? ఎన్ని నేను చెప్పినా, నీకు నేను ఎన్ని దర్శనాలు ఇచ్చినా, నీకు ఎన్ని బాధ్యతలు ఇచ్చినా, నేను కనపడే నీకు మాట్లాడినా, నీ ప్రార్థనను వింటున్నా సరే, నీ యందు నేను అద్భుతాలు చేసినా సరే, నీకు ఎన్ని అద్భుతాలు జరిగినా, నీ లక్షల కోట్ల రూపాయలు నువ్వు నా ద్వారా సంపాదించుకున్నా, నువ్వు ఎంత ఆరోగ్యం వచ్చినా, నా ఆజ్ఞను తప్పితే మాత్రం ఊతకోత కోసి పారేస్తా. అది అసలు కథ. ఆజ్ఞ అంటే దేవునికి చాలా ఇష్టం. తన ఆజ్ఞని పాటించకపోతే ఉగ్రుడవుతాడు. ఈ మాట చెప్పడానికి ఇదంతా చెప్పిన నేను. ఈ మోషే ఏ ఆజ్ఞ పాటించలేదు, ఏం పాటించలేదు, అక్కడే రాసి ఉంది. ఏమిలారా, మోషకు 2 కొడుకులు. అతని మామ ఎవరు? ఇత్రో. అతడెవరు? మిద్యాను దేశపు అన్య దేవతల యాజకుడు. మిద్యాను యాజకుడు అని ఉంది. మిద్యాను యాజకుడు అన్య దేవతల పూజారి, మన భాషలో పూజారి. ఏమండి, దేవతల పూజారి. ఆయన బిడ్డని సిప్పోరా పెళ్లి చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి 40 ఏళ్ళు అక్కడే ఉన్నాడు, ఐగుప్తు నుంచి పారిపోయి. ఆ తర్వాత దేవుడు మాట్లాడినాక పిల్లల్ని తీసుకుని వస్తున్నాడు. ఆ పిల్లోనికి సున్నతి లేదు. అది అసలు కథ. ఈ సున్నతి లేని కుమారుని నువ్వు ఎలా తీసుకుని వెళ్తున్నావు నా ప్రజల లోపలికి? ఆఫ్టర్ ఆల్ ఒక సున్నతి కోసం ప్రభువా నన్ను గింత కష్టపడి తయారు చేసి, నన్ను ఆ అగ్ని పొదలో నాతో కలిసి గిన్ని మాటలు చెప్పి గింత మాట్లాడుకున్నావు, ఇంత అయ్యింది, నువ్వే నన్ను బతిలాడి పంపించినావు పోరా అని. ఇంత కష్టపడ్డావు నా గురించి, నువ్వు అగి ముత్యం అంతా సున్నతి చేయకపోతే నన్ను చంపుతావాను? చంపేస్తా. నా ఆజ్ఞను పాటించకపోతే చంపేస్తా. చిన్నదో పెద్దదో నా ఆజ్ఞే. నా ఆజ్ఞను హైలైట్ చేసుకుంటా నేను అనగానే సిప్పోరాకు ఏం జరిగింది మరి? ఎందుకు చెయ్యలేదు? 2 కొడుకులు అంటే, మొదటి కొడుకుకి మోస చేసినప్పుడు ఆ చిన్న పిల్లోనికి రక్తం గారడము, ఆడు విలవిలగొట్టుకొని ఆ చిన్న పసిగుడ్డు విలవిలగొట్టుకుంటుంటే సిప్పోర చూసి, మీ ఆచారాలు గంగలవోను, మీ ఏం ఆచారాలండి, చిన్న పోరనికి సున్నతి చేసి తోలుగోసి పారేసినావు, అయ్యో కొట్టుక చత్తుండు, పుండు నా కొడుకు అని ఏడిచింది, విలవిలగొట్టుకుందామే. కనుక 2వ కొడుకుని గొయ్యనీయలే, సున్నతి చేయనీయలే. అబ్బా ఆమె బాధకి పోనీలే అని మోసే సైలెంట్గా ఉన్నాడు. ఆ పిల్లల్ని అట్నే పట్టుకుని వస్తున్నాడు. అదే అసలు రహస్యం. కనుక ఈ సున్నతి లేనివాడు నా ప్రజల్లోకి వెళ్ళటానికి వీల్లేదు. అప్పుడు సిప్పోరకు మైండ్ వెలిగింది. నా భర్తని దేవుడు ఎందుకు చంపబోతున్నాడంటే, అతడు నా భర్త కావాలి, నాకు రక్త సంబంధి కావాలంటే ఆయనకు నాకు పుట్టిన ఈ బిడ్డకు సున్నతి కావాలి అని వెంటనే ఒక వడిగల రాయి తీసుకొని ఆ పిల్లోని సున్నతి చేసి పడేసింది. సున్నతి చేయంగానే అది దేవుని అక్కడ దూత కాళ్ళ అక్కడ పెట్టేసి, ఇతడు నాకు నిజముగా నా భర్త అని అనంగా, రక్త సంబంధి అనగానే దేవుడు వదిలిపెట్టేసాడు. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, తన నామమంతటి కంటే తన వాక్యమును ఆజ్ఞను హైలైట్ చేసే దేవుడినా. అనానీయ సఫిరాల పేతురు దగ్గరికి వచ్చి, భూమిలో అమ్మినది మా గింతే అని ఇచ్చింది, అబద్ధం చెప్పారు. ఎందుకు అబద్ధం చెప్పాలి నువ్వు? దేవునికి నాకు ఇంత వచ్చిందండి, మేము ఇంత ఇస్తామంటే అయిపోయేది కదా అన్నప్పుడు,
భర్త చనిపోయాడు, అబద్ధం చెప్పిన భార్య చనిపోయింది. చనిపోవడం అంటే ఈరోజు ఎంతోమంది అబద్ధాలు చెప్తారు. ఎందుకు చనిపోతలేరు? కారణం అంటే ఆ రోజు ఆ చనిపోవడం అనేది ఈరోజు ఎలా జరుగుతుందంటే ఆత్మీయంగా దేవుని దృష్టికి అందరూ చనిపోయినట్టే. అబద్ధాలు చెప్పి దేవుని దగ్గర జీవిస్తూ తిండి కొరకు పొట్ట కొరకు అబద్ధ ప్రవచనాలు చెబుతూ మాయా దర్శనాలు చూస్తూ వాక్యాన్ని పక్కకు పెట్టి సంఘాన్ని మాయలో పెంచుతున్న వారందరూ చచ్చిపోయిన వాళ్ళే, మృతులే. వాక్య ప్రకారము జీవించువాడే సజీవుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చదువు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చాలు. అనేకులు వచ్చి ప్రభువా ప్రభువా నీ నామమున అద్భుతము చేయలేదా, సూచక క్రియలు అన్నీ, మరి ఎవరండి? క్రైస్తవులు కాకపోతే అన్యులా వాళ్ళు? అనేకులు వస్తారట. కానీ వాళ్ళని అంటారట, మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగను అంటాడు. ఎన్నడూ ఎరగను అనే మాటకు అర్థం ఏంటి? ఎన్నడూ నేను ఎరగను, మీరు నాకు తెలియదు అన్నాడు. తెలియదు అన్నప్పుడు సైలెంట్గా ఉండాలా లేదా? యేసు ప్రభు ఆయనకు తెలియదు కదా వాళ్ళు. మళ్ళీ తర్వాత అక్రమము చేయవాళ్ళారా అంటే తెలియదు కదండి. వారు మీకు ఎవరో తెలియనప్పుడు అక్రమం చేసినట్టు ఇక్కడ తెలుసు అంటే తెలుసు, అక్రమము చేసినట్టు తెలుసు, కానీ నా కొరకు బతికినట్టు ఒక్క దినము తెలియదు నాకు. అదే సదాశ. నా వాక్య ప్రకారం జీవించినట్టు తెలియదు. నా వాక్యాన్ని వాళ్ళ తిండి కొరకు గొప్పతనాలకు నా బైబిల్ను వాడుకొని కడుపులు నింపుకొని అబద్ధాలు బోధించి నా బిడ్డలను తప్పుదారి పట్టించాలి. అక్రమంగా వాడుకున్నారు. అక్రమస్తులు ఇల్లు నాకొద్దు అంటున్నాడు. లేఖనాన్ని పక్కకు పెట్టి అబద్ధాలు బోధించినా వారు సచిన వాళ్ళ కింద లెక్కే. 3వ అధ్యాయం ప్రకటన 3:1. సార్దిస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. అది నువ్వు బ్రతుకుతున్నావన్న పేరే గాని సంగమా, నువ్వు మృతుడవే అని సంగపు దూతకు చెప్తున్నాడు. దూతకి, పాస్టర్ గారికి. అంటే బ్రతికిన్నే ఉన్నారు కానీ వాళ్ళు మృతులట. కారణం ఏంటి? చనిపోయారు. ఈరోజు చాలామంది చనిపోయిన క్రైస్తవులు ఉన్నారు, మృతులు. సత్యవాక్యాన్ని పాటించక సత్యాన్ని పక్కకు పెట్టి మాయా ప్రగల్భాలు పలుకుతూ మాయా దర్శనాలు చూస్తూ మాయా స్వస్థతలు పైన స్వస్థతలు పరుస్తూ దేవుడు పౌలయ్య చేసిన పునాది మీద సంఘాన్ని గట్టక ఎవరైనా సత్యం బోధిస్తే వారి మీద నిందలేస్తూ వారిని తప్పుదారి పట్టిస్తూ ఏమండి మనుషులను ఒప్పిస్తూ మాయ చేస్తున్నారు, అక్రమము చేస్తున్నారు. వాళ్ళు బతికున్నా సచ్చినట్టే అంటుంది లేఖనం. కనుక ఇప్పటికైనా మీ ఆస్తులు అమ్మి మీ ధనమును వదిలేసి మీ బుద్ధుల్ని వదిలేసుకొని మీరు మారు మనసు పొంది నా దగ్గర కాటుక కొనుక్కోండి అంటున్నాడు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశములో సిగ్గు కనబడకుండున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. తెల్లటి వస్త్రములను నీ దృష్టి కలుగున్నట్లు కాటిక కొనుక్కోడు. కాటిక అంటే ఏంటిది? కళ్ళకు పెట్టుకుంటారు ఆడవాళ్ళు. కాటిక ఎందుకు పెట్టుకుంటారంటే దిండ్లరా, కాటిక ద్వారా మైలలు వెళ్ళిపోతాయి, కళ్ళు బాగుంటాయి. కాటిక ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అయితే అదే చెప్తున్నాడు, కాటిక కొనుక్కో నీకు దృష్టి. అంటే నువ్వు గుడ్డోనివి, నువ్వు మృతుడవై ఉన్నావు, గుడ్డోనివి. అయితే నా దగ్గర కాటిక కొనుక్కో నీకు దృష్టి కలుగున్నట్టు. దావీదంటాడు 119వ కీర్తన 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రమందున్న ఆశ్చర్యమైన సంగతులు నేను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. చూశారా? కనుక ఆ కాటిక అనేది వాక్యము. ఆ వాక్యాన్ని కొనుక్కో, మళ్ళీ అన్ని వదిలేసి మారు మనసు పొంది పరిశుద్ధాత్మని పొందు అంటున్నాడు అనమాట. కనుక తన వాక్యాన్ని హైలైట్ చేస్తాడు దేవుడు. యెషయా గ్రంథము 8:20 చదువుకొని ముగించుకుందాం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. వాక్య ప్రకారము బోధించకపోతే అరుణోదయం కలగదు, అనగా నీతి సూర్యుడు ఉదయించడు, వారికి వెలుగు కలగదు. వాక్య ప్రకారము బోధించకపోతే బోధించని వానికి దేవుడు ఉండడు, యేసుక్రీస్తు అరుణోదయము కలగదు, నీతి సూర్యుడు వారి పట్ల ఉండడు. మరి వాక్య ప్రకారం బోధించని వానికి చీకటే, అజ్ఞానం, పాపమే. మరి వాక్య ప్రకారము కాని బోధ వినేవారికి నష్టమే, ఆ బోధని బోధించే వారికి నష్టమే. వాక్య ప్రకారం బోధించితే దేవుడు సంతోషపడతాడు, మారు మనసు పొందితే సంతోషపడతాడు. అన్నిటికంటే ఆయనకు పట్టుదల దేని మీద ఎక్కువ అంటే వాక్యం మీద, తన ఆజ్ఞల మీద అని ఉంటుంది. అందుకే ఉజ్జా ఆజ్ఞ తప్పాడు, బెత్షెమెషు వారు
ఆజ్ఞ తప్పారు, మందసాన్ని ముట్టుకోవద్దు, దాని మీద ఒక తెర ఉంటుంది, 4 రింగుల్లో కర్రలుంటాయి, ఆ కర్రలకు కూడా బంగారు రేకు పొదిగి ఉంటుంది, ఆ మందసం పైన కెరూబులుంటాయి, ఏమండి కరుణాపీఠము అంత కప్పబడి ఉంటుంది. అలాగే మోసుకొని మా యుద్ధంలోకి వెళ్ళారు, వాళ్ళు ఫిలిప్తులు పట్టుకొని అలాగే మోసుకొని పోయి వాళ్ళ దాగోను దేవత గుళ్ళో పెట్టారు, అలాగే మోసుకొని కచ్చరం మీద పెట్టి పంపించారు కొత్త బండి మీద. వీళ్ళు ముట్టుకొని బెత్షెమెషు వారు చనిపోయారు, కిర్యత్యారీము నుండి లేవీలు వచ్చి పట్టుకొని పోయారు, కానీ వాళ్ళు మోసుకొని పోయారు, చావలేదు. అబీనాదాబు ఇంట్లో తను 20 ఏళ్ళు ఉన్నది, ఆ తర్వాత దావీదు తీసుకొని మళ్ళీ బెడ్ల బండి మీద మోసుకొని పెట్టారు, ఎవరు చావలేదు. పడిపోతుంటే పట్టుకోబోయాడు, టచ్ చేశాడు, చనిపోయాడు. సో అక్కడ మోషే ఆజ్ఞాపించిన ప్రత్యక్ష గుడారం అరణ్య యాత్రలో ఎట్లొచ్చిందో అది అట్లనే ఉన్నది దాని పని, ఎవ్వరూ దాన్ని ముట్టుకోవద్దు. ఈరోజు అదే ప్రత్యక్ష గుడారం మనందరం మళ్ళీ పరలోకంలో చూస్తాం. అందరూ అంటారు దాని కింద ఉన్నది, దీని కింద ఉన్నది, బయటకు వస్తుంది కడల దినాలు, కాదు, లేదు, పరలోకంలో ఉంటుంది, మనందరం చూస్తాం. మోషే శరీరం ఎక్కడున్నది? పరలోకం వెళ్ళిపోయింది. ఏలియా శరీరం ఎక్కడున్నది? పరలోకం వెళ్ళిపోయాడు. హానకు శరీరం ఎక్కడ పోయింది? పరలోకం వెళ్ళిపోయాడు. మందసం ఏది? పరలోకంలో ఉంది. ఇది నిజం, సత్యం. కనుక ఏమిటారా, ఈ రోజు ఈ పాఠములో మీరు నేర్చుకున్నది ఏంటంటే ఆజ్ఞ. దేవుని ఆజ్ఞలను మాత్రం చిన్నంచన వేయకండి. తన ఆజ్ఞలు పాటించేవారంటే చాలా ప్రియమైనటువంటి వారు దేవునికి. అత్తుకుని ముద్దు పెట్టుకుంటాడండి. ఆజ్ఞల ప్రకారం బోధించండి, ఆజ్ఞ ప్రకారం సంఘాన్ని నడిపించి ధన్యులు కండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈరోజు చెప్పబడిన ఈ కొద్ది మాటలు ప్రతి హృదయములో ఫలింపచేసి మీ చంకనెత్తుకొని నడిపించుమని. ఆజ్ఞ తప్పిపోతే మీకు ఎంత కోపమో, ఆజ్ఞ మీద మీకు ఎంత పట్టుదలో ఈరోజు మాకు తెలిసింది. మరి మందసాన్ని ప్రభావం వదిలేయలేదయ్యా, ఇశ్రాయేలును వదిలేసింది. కనుక మందస్సము నీ ప్రభావముతోనే ఉంది, నీ మహిమతోనే ఉంది. ఈ విషయం అందరికి తెలియపరిచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ విన్నటువంటి పాఠాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో జ్ఞాపకం ఉండునట్లు సహాయం చేసి ఆజ్ఞకు లోబడే గుణం అందరికీ దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.